సౌదీ అరేబియా యెమెన్పై బాంబుల వర్షం కురిపించింది. యెమెన్లోని ఒక పోర్ట్ పైన సౌదీ ఎయిర్ ఫోర్స్ విమానాలు దాడి చేశాయి. సాధారణంగా సౌదీ అరేబియా యెమెన్పై దాడి చేసింది అనడంతోనే మనకేమనిపిస్తుందంటే సౌదీ అరేబియాకు ఇరాన్ బ్యాక్డ్ హూతీల మధ్య ఘర్షణ అనుకుంటాం. కానీ ఈ దాడి హూతీల పైన కాదు. సౌదీ అరేబియాకు హూతీలకు మధ్య చాలా కాలంగా పోరు జరుగుతోంది. హూతీలు సౌదీ అరామ్కో లాంటి ఆయిల్ ఫెసిలిటీస్ పైన గతంలో అటాక్ చేశారు. సో హూతీలకు ఇరాన్ అనుకూలము. ఇజ్రాయెల్ అమెరికా కూడా హూతీలపైన అటాక్ చేసింది. కానీ ఇది సౌదీ అరేబియా హూతీల మధ్య కాదు పోరాటం. ఇంట్రెస్టింగ్గా ఇది సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల మధ్య ఘర్షణ. ఈ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వాస్తవానికి మిత్ర దేశాలు అలైస్, అలాగే మిత్ర దేశాలే కాదు హూతీలకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నారు కూడా. యాంటీ హూతీ కోయలిషన్ కూడా సౌదీ అరేబియా యూఏఈ. మరి సౌదీ అరేబియాకు యూఏఈకి క్లాష్ ఏంటి? ఎందుకంటే ఇది చాలా సీరియస్ అంశం. ఎందుకంటే ఇప్పటికే పశ్చిమాసియాలో వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్కు ఇరాన్కు, ఇజ్రాయెల్కు హమస్ గాజాలో ఉన్న హమస్కు, ఇజ్రాయెల్కు లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాకు, ఇజ్రాయెల్కు సిరియాకు, ఇజ్రాయెల్కు హూతీలకు ఆల్రెడీ ఘర్షణలు జరుగుతున్నాయి. అమెరికా ఇరాన్ పైన హూతీల పైన అటాక్ చేసింది. సౌదీ అరేబియాకు నార్త్ యెమెన్లోని హూతీలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు తాజాగా కొత్త ఫ్రంట్ ఘర్షణ మొదలైంది. ఇది సహజంగానే వెస్ట్ ఏషియాను డీస్టేబిలైజ్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది, అస్థిరపరిచే ప్రమాదం. అసలు ఏంటి ఇష్యూ ఏంటి అంటే మీకు యెమెన్లో ఒక రకంగా సివిల్ వార్ నడుస్తుంటుంది. నార్థన్ యెమెన్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ సానా హూతీల అండర్లో ఉంది. అంటే 1967 నుంచి 1990 వరకు కూడా సౌత్ యెమెన్ వేరే కంట్రీగా ఉండేది. కానీ 1990 కోల్డ్ వార్ తర్వాత యునైటెడ్ యెమెన్ ఏర్పడింది. సో ఈ హూతీ తిరుగుబాటుదారులు ఆ యునైటెడ్ యెమెన్లో సానా క్యాపిటల్గా ఉన్న నార్త్ యెమెన్ ప్రాంతానికి ఒక రకంగా అన్డిక్లేర్డ్ గవర్నమెంట్ వాళ్ళు. అన్డిక్లేర్డ్ అంటే ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా వారే అధికారంలో ఉంటారు. సో హూతీల కంట్రోల్లో నార్త్ యెమెన్ ఉంది. సౌత్ యెమెన్ మాత్రం హూతీల కంట్రోల్లో లేదు. సౌత్ యెమెన్ ఒకప్పుడు సౌత్ యెమెన్ కూడా ఒక దేశంగా ఉండేది. కానీ యూనిఫై అయ్యాక ఇప్పుడు నార్త్ యెమెన్ మాత్రం హూతీల కంట్రోల్కి వెళ్ళిపోయింది. సౌత్ యెమెన్లో ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ అని ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఉంది. హూతీలకు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ లేదు. ఇరాన్ మాత్రమే హూతీలకు అనుకూలంగా ఉంటుంది. సో ఈ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ సౌత్ యెమెన్లో ఆపరేట్ అవుతున్న ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా కలిసే ఈ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కు మద్దతు ఇస్తూ వస్తున్నది. కానీ 2017 నుంచి యుఏఈ వైఖరిలో మార్పు వచ్చింది. దానికి కారణము సౌత్ యెమెన్లో చీలిక వచ్చింది. మీకు ఆల్రెడీ నార్త్ యెమెన్ ఏమో ఫామ్గా ఇరాన్ బ్యాక్ హూతీల కంట్రోల్లో ఉంది. ఆ హూతీలకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళందరూ పోరాడుతున్నారు. కలిసే హూతీలకు వ్యతిరేకంగా ఫైట్. కానీ ఈ సౌదీ యుఏఈ అలయన్స్లో బ్రేక్ వచ్చింది సౌత్ యెమెన్లో జరిగే పరిణామాల వల్ల. సౌత్ యెమెన్లో అధికారంలో ఉన్న ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కు వ్యతిరేకంగా మరో సెపరేటిస్ట్ గ్రూప్ ఎమర్జ్ అయింది. దాని పేరే సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్, ఎస్టీసీ ఆధీనంలో సౌత్ యెమెన్లో కొంత భూభాగం ఉంది. అంటే ఇప్పుడు చూడండి, నార్త్ యెమెన్లో ఇరాన్ బ్యాక్డ్ హూతీలు ఉన్నారు. ఈ హూతీలను సౌదీ అరేబియా వ్యతిరేకిస్తోంది, యుఏఈ వ్యతిరేకిస్తోంది. కానీ యాంటీ హూతీ కోalitionలో మళ్ళీ చీలిక ఉంది. సౌత్ యెమెన్లో ఉన్న అటు ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ కానీ ఇటు సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ కానీ రెండు హూతీలకు వ్యతిరేకమే. కానీ మళ్ళీ సౌత్ యెమెన్లో ఉన్న యాంటీ హూతీ కోalition రెండుగా విడిపోయింది. సో ఇప్పుడు సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ చేతిలో కూడా కొంత భాగం ఉంది. ఇప్పుడు ఆ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ఆధీనంలో ఉన్న ముకల్లా పైన సౌదీ అరేబియా దాడి చేసింది. అంటే ఏంటి కాంట్రవర్సీ? సౌదీ అరేబియా నోమో ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కు అనుకూలం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్కు అనుకూలం.
అంటే సౌదీ అరేబియా ఇవి రెండు హూతీలకు వ్యతిరేకమే, కానీ సౌత్ యమన్కి వచ్చే వరకు రెండు భిన్నమైన వర్గాలకు అనుకూలం. అధికారంలో ఉన్న అది అఫీషియల్గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ గుర్తించిన ప్రభుత్వమైన ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కు సౌదీ అరేబియా అనుకూలం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమో సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కి అనుకూలం. ఎందుకంటే ఈ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ఆధీనంలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి, ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి. కనుక ఇటు సౌదీ ఇంట్రెస్ట్ వేరు, యూఏ ఇంట్రెస్ట్ వేరు. ఇక సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ వాదన ఏంటంటే సౌత్ యమన్ అనే దేశాన్ని తిరిగి ఏర్పాటు చేస్తామని. సో సౌత్ యమన్ అనే కంట్రీ 1990 కన్నా ముందు ఉండేది, ఇప్పుడు దాన్ని సెపరేట్ కంట్రీగా మళ్ళీ ప్రకటించాలి అని. కానీ సౌదీ అరేబియా మాత్రం యూనిఫైడ్ యమన్, హూతీలను తరిమి కొట్టి యమన్ మొత్తాన్ని ఒకే దేశంగా ఉంచాలనేది సౌదీ అరేబియా లక్ష్యం. ఎందుకంటే సౌదీ అరేబియాకు యమన్తో 1300 కిలోమీటర్ బార్డర్ ఉంది. సో అందువల్ల సౌదీ అరేబియా యూరప్కు ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఆయిల్ ఈ ప్రాంతం ద్వారా వెళ్ళాలి. అందుకే యమన్లో ఒక స్టేబుల్ యునైటెడ్ రెజీమ్ ఉండాలి అన్నది సౌదీ అరేబియా కోరిక. సో అంటే ఇక్కడ చూడండి, మిత్రపక్షాల మధ్యనే విభేదాలు. హూతీల మీద ఫైట్ చేయడంలో సౌదీ అరేబియా, యుఏఈ ఒకటే. కానీ ఆ హూతీలను ఫైట్ చేసే సౌత్ యమన్లో ఉన్న పార్టీస్ మధ్య డివిజన్. ఒకరేమో అధికారికంగా ప్రభుత్వంలోగా ప్రపంచ దేశాలు గుర్తించిన ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కి సౌదీ అరేబియా మద్దతు ఇస్తుంటే, ఆ అధికారిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే సౌదీ బ్యాక్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడుతున్న సౌత్ యమన్లోని మరో సెపరేటిస్ట్ గ్రూప్ అయిన సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కి యుఏఈ మద్దతు ఇస్తుంది. ఇప్పుడు ఈ తాజాగా మరి బాంబు దాడులు ఎందుకు అంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందినటువంటి షిప్స్లో భారీ ఎత్తున ఆయుధాలు ఈ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ఆధీనంలో ఉన్న ముకల్లా పోర్టుకు వచ్చాయి. యుఏఈ వాదన ఏంటంటే, హూతీల మీద ఫైట్ చేయడానికి సౌత్ యమన్లో ఉన్న యుఏఈ బలగాల కోసమే మేము ఈ ఆయుధాలు పంపించాం అంటున్నారు. ఎందుకంటే యుఏఈ బలగాలకు కూడా సౌత్ యమన్లో ఉన్న హూతీలపైన ఫైట్ చేయడానికి. కానీ సౌదీ అరేబియా వాదన ఏంటంటే, ఇది హూతీల మీద పోరాడే యుఏఈ బలగాల కోసమని పంపించిన ఆయుధాలు అని చెప్తున్నారు. కానీ సౌత్ యమన్లో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎస్టీసీ కోసమే. దీనివల్ల ఎస్టీసీ బలపడి సౌదీ అనుకూల ప్రభుత్వాన్ని తోసేసి సౌత్ యమన్ని ఇండిపెండెంట్ కంట్రీగా చేసుకోవటానికి యుఏఈ సహకరిస్తోంది అని. సో అందువల్ల సౌదీ అరేబియా, యుఏఈల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ని వ్యతిరేకిస్తున్న సౌదీ అరేబియా ఎయిర్ ఫోర్స్తో బాంబుల వర్షం కురిపించింది ఈ పోర్టు పైన, ముకల్లా పోర్టు పైన. యుఏఈ సప్లై చేసిన ఆయుధాలను ధ్వంసం చేయడానికి దాడి చేసింది. దాడి చేయడమే కాదు, సౌదీ అరేబియా తీవ్రంగా యుఏఈని హెచ్చరించింది కూడా. ఇది మీరు సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కు యుఏఈ మద్దతు చాలా ప్రమాదకరం, ఇది సౌదీ అరేబియా నేషనల్ సెక్యూరిటీకి ప్రమాదం కనుక ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము అని. ఈలోగా సౌత్ యమన్లో ప్రపంచ దేశాలు గుర్తించిన, అంతర్జాతీయ కమిటీ గుర్తించిన ప్రభుత్వం కూడా యుఏఈ బలగాలు తక్షణం సౌత్ యమన్ను వదిలి వెళ్ళాలి అని చెప్పి ఆదేశించాయి. సౌత్ యమన్లోని ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ప్రభుత్వానికి యుఏఈకి మధ్య ఉన్న డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. సో యుఏఈ కూడా మేము విడ్రా అయ్యడానికి సిద్ధమని చెప్పారు. కానీ విడ్రా అయితే యాంటీ హూతీ కోయలిషన్ బలహీనపడుతుంది. లేదు, యుఏఈ అక్కడ ఉంటే యాంటీ హూతీ కోయలిషన్లో అధికారంలో ఉన్న ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కి వ్యతిరేకంగా సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ బలపడుతుంది. అందుకే భవిష్యత్తులో ఎలా జరుగుతుంది, సౌదీ అరేబియా యుఏఈల మధ్య అగ్రిమెంట్ కుదురుతుందో చూడాలి. సో ఫండమెంటల్గా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు. సౌదీ అరేబియానేమో యూనిఫైడ్ యమన్ కోరుకుంటుంది హుతీలను తరిమి కొట్టి, యుఏఈ ఏమో హుతీలపైన పోరాడుతూనే సౌత్ యమన్ను సెపరేట్ కంట్రీ చేయాలన్న సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కి మద్దతు ఇస్తోంది. కానీ సౌత్ యమన్లోని అధికారిక ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతు, ఇన్ఫాక్ట్ యుఏఈ కూడా మద్దతు అఫీషియల్గా. ఒకవైపు సౌత్ యమన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే సౌత్ యమన్ను ఇండిపెండెంట్ కంట్రీగా చేయాలనే సెపరేటిస్ట్ గ్రూప్ కూడా యుఏఈ మద్దతు ఇస్తుంది. అంటే యుఏఈ తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ తాను చూసుకుంటుంది, సౌదీ అరేబియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ సౌదీ అరేబియా చూసుకుంటుంది, హూతీల ద్వారా ఇరాన్ తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ తాను చూసుకుంటుంది. అంటే ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల మధ్య యమన్ ఒక కుక్కలు చింపిన విస్తరలాగా మారిపోయింది. ఈలోగా ఈ ఘర్షణ ఇందులో ఇజ్రాయిల్ ఏమైనా తలదూర్చిందా అనేది కూడా అనుమానం. ఎందుకంటే ఇటీవల ఇజ్రాయెల్ సోమాలియాలోని ఒక బ్రేక్అవే ఏరియా అయిన సోమాలి ల్యాండ్ను సెపరేట్ కంట్రీగా గుర్తించింది. నేను నిన్న దీనిపైన సెపరేట్గా ఇవాళ వీడియో పెట్టాను, చూసి ఉండాలి.
సొమాలి ల్యాండ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సొమాలియా. దాన్ని సెపరేట్ కంట్రీగా అధికారికంగా ఇజ్రాయెల్ గుర్తించింది, ప్రపంచంలో ఏ దేశం గుర్తించలే. ఇప్పుడు ఆ సొమాలి ల్యాండ్ రెడ్ సీకి అంటే ఇండియన్ ఓషన్ మీకు ఈ రెడ్ సీకి లింక్ ఉండే మధ్య మెడిటరేనియన్ సీ ఇండియన్ ఓషన్ లింక్ చేసే రెడ్ సీ దగ్గరలో ఉంది. ఇప్పుడు యమన్ కూడా ఇటువైపే ఉంది. ఈ రెండు లింక్ అంటే మీకు సౌత్ యమన్ మీదుగా అటు మళ్ళీ కనెక్ట్ కావచ్చు సొమాలి ల్యాండ్కు. అందువల్ల ఇజ్రాయెల్ కూడా ఈ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కి ఏమైనా మద్దతు ఇస్తోందా అనే అనుమానం కూడా కలుగుతుంది. సో సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్కు మధ్య ఇప్పటికీ సంబంధాలు నార్మలైజ్ కాలే. కానీ అబ్రహాం అకార్డ్ అనుగుణంగా అమెరికా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ యుఏఈ మధ్య సంబంధాలు నార్మలైజ్ అయ్యాయి. అందువల్ల యుఏఈ ఇజ్రాయెల్ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ నెక్సస్ ఏమైనా ఏర్పడుతుందా అని, అది తమ ఇంట్రెస్ట్లకు నష్టం అనేది సౌదీ అరేబియా వాదన. సో ఈ పరిణామాల వల్ల ఆనందపడేది ఇరాన్ బ్యాక్డ్ హూతీస్. ఎందుకంటే హూతీల ఆధీనంలో ఉన్న సానా క్యాపిటల్, యమన్ క్యాపిటల్ సానా కూడా తమ కంట్రోల్లో ఉంది. నార్త్ యమన్ తమ కంట్రోల్లో ఉంది. తమను వ్యతిరేకించేటువంటి సౌదీ అరేబియా, యుఏఈ, ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్, సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్, ఇజ్రాయెల్ ఇలా వీళ్ళు విడిపోయి ఉన్నారు. తాము మాత్రం యునైటెడ్గా ఉన్నా కనుక అల్టిమేట్గా ఇది హూతీలకు ఈ పరిణామాలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి.